ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, లోతైన బైబిల్ అధ్యయన 69వ క్లాస్కు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము గత 2 క్లాసెస్ నుండి త్రిత్వము అనే బోధ గురించి చూసుకొని వస్తున్నాము. మొదటి క్లాస్లో త్రిత్వం అనేది సంఘములో ఏ రీతిగా డెవలప్ అయింది, పెరుగుతూ వచ్చింది, ఆ కాన్సెప్టు అని ఇతిహాసంలో మనము చూసుకున్నాము. మరి ఏ రీతిగా వేరే వేరే క్రీడ్లు ఫార్మ్ అయింది, మరి ఆ క్రీడ్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమి అనేది చూసుకున్నాము. 2వ క్లాస్లో ఈ త్రిత్వం అనే ఈ తత్వముని ఏ రీతిగా అర్థం చేసుకునేది అని మనం ప్రయత్నం చేసాం. నానా విధమైన ఎగ్జాంపుల్స్ని మనము పెట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేసినప్పుడు ఏ ఒక్క ఉదాహరణలో కూడా సరి అయిన ఒక త్రిత్వము క్రీడ్లో చెప్పిన ప్రకారముగా ఎక్కడ కూడా మనకి ఉదాహరణ కూడా దొరకలేదనేది మనము చూసుకున్నాము. మరి బైబిల్లో త్రిత్వము గురించి ఎక్కడెక్కడ ఉందని మనం చూసినప్పుడు కూడా త్రిత్వం అనే పదము బైబిల్లో లేదు, త్రిత్వం అనే అర్థమిచ్చే ఏ వచనము కూడా బైబిల్లో లేదు అని మనము తెలుసుకున్నాము. ఉన్న కొన్ని వచనాలని ఏ రీతిగా దాన్ని వాడుకుంటున్నారు, అయితే అది కూడా సరి అయిన బేసిస్ కాదు త్రిత్వముకి అనేది మనము తెలుసుకున్నాము. సోదర సోదరి, అలాగైతే ఈరోజు ఈ త్రిత్వముని మనము స్ప్లిట్ చేసి ఇంకా క్లియర్గా మనం అర్థం చేసుకునేది ట్రై చేస్తాము. సో త్రిత్వం అంటే ముగ్గురు, తండ్రి, కుమారుడు, మరి పరిశుద్ధాత్మ ఉండాల. కానీ ముగ్గురు కాదు, ఒకరే అనేది ట్రినిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ ట్రినిటీ అనేది క్రీడ్ యొక్క స్టేట్మెంటు. సో ఇలాగా ఇది అర్థం చేసుకునేది. సో అక్కడ తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. మరి తండ్రి ఏ రీతిగా దేవుడిగా ఉన్నాడు, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మను దేవుడే. అయితే ముగ్గురు దేవుడు కాదు, ముగ్గురు ఒకరే అనేది. అంటే ముగ్గురులోనూ ఒకే సబ్స్టెన్సు, ఒకే ఎసెన్సు, అంటే ఒకే తత్వం ఉన్నది. అయితే ముగ్గురుకు ఒక డిస్టింగ్విష్డ్ వ్యక్తిత్వం ఉందని, ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ ఉంది ఒక్కొక్కరికి. తండ్రినే కుమారుడు అని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు, కుమారుడే పరిశుద్ధాత్మ అని కూడా మనం కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. వాళ్ళకి సంపూర్ణమైన ఒక వ్యక్తిత్వం ఉంది. తండ్రి ఏ రీతిగా సంపూర్ణమైన దేవుడుగా ఉన్నాడు, కుమారుడు సంపూర్ణమైన దేవుడు, పరిశుద్ధాత్మ కూడా సంపూర్ణమైన దేవుడు. ఆ రీతిగా క్లియర్గా డిస్టింగ్విష్ చేసి చెప్పేది చూసుకున్నాం. సో అలా అయితే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఎలాగంటే, ఈ ముగ్గురు ఒక రిలేషన్షిప్ మనం చూసేప్పుడు తండ్రి కుమారుడు అంటే అక్కడ క్లియర్గా మనకి డిఫైన్ అయిపోయింది బైబిల్లో. తండ్రి గురించి, దేవుడు గురించి బైబిల్లో చాలా వచనాలు ఉంది. యేసు గురించి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వముని మనం బైబిల్లో క్లియర్గా చూడొచ్చు. దేవుడు పంపించారు, ఈయన పుట్టారు, ఈయన మరణించి లేచి పరలోకం పోయి దేవుని కుడిపార్శ్వంలో ఉన్నారు. ఇది తండ్రి కుమారుడు వాళ్ళకు ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్, ఒక సంబంధము బాగా అర్థమవుతుంది. అయితే పరిశుద్ధాత్మ గురించి మనము చూసేప్పుడు పరిశుద్ధాత్మ ఏ రీతిగా వీళ్ళిద్దరితో ఒక సంబంధంలో ఉన్నారు, ఏ రిలేషన్షిప్లో ఉన్నారనేప్పటికీ అక్కడ బ్లాంక్ అయిపోతుంది. తండ్రి కుమారుడు క్లియర్గా ఉంది. అయితే పరిశుద్ధాత్మ అనేప్పుడు ఎవరది, ఎప్పుడు ఆయన ఒక సపరేట్ వ్యక్తిగా ఎక్కడ ఆయన గురించి చెప్పబడింది. మరి ఆ ఒక్క వ్యక్తిత్వము గురించి బైబిల్లో చాలా ప్లేసెస్లో మనం ఎదికినప్పుడు కూడా అది క్లియర్గా దొరకదు. తండ్రి కుమారుడు గురించి త్రూఅవుట్ మాకు తెలుస్తుంది. అన్ని విషయంలో యేసు తండ్రి గురించి చెప్పేది, తండ్రి యేసు గురించి చెప్పేది, మరి ఇదంతా క్లియర్గా ఉంది మనకి. పరిశుద్ధాత్మ గురించి వచ్చేప్పుడు అది ఎవరు, ఏ సంబంధములో ఉన్నారు యేసుతో, తండ్రితో అనేప్పుడు క్రీడ్లో తండ్రిలాగా కుమారులాగా ఆయన కూడా సంపూర్ణమైన ఒక దేవుడు, ఒక వ్యక్తి అనేలాగా అది క్లియర్గా ఉంది స్టేట్మెంట్లో, ఆ రీతిగా స్ట్రాంగ్గా ఉంది. అయితే బైబిల్లో చూసేప్పుడు
ఆ రీతిగా మనము చూడలేము. ఎక్సెప్ట్ ఈ 2 ప్లేసెస్లో 2-3 ప్లేసెస్లో లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. జోనైన్ కామా అని, అది తెలుగులో రాలేదు, 1 యోహాను 5:7. అయితే కింగ్ జేమ్స్లో, కొన్ని తమిళ్లో, కొన్ని వర్షన్స్లో వచ్చింది. దాంట్లో పరలోకంలో సాక్షి ఇచ్చేవాళ్ళు 3, తండ్రి, వాక్యము, మరి పరిశుద్ధాత్మ, మరి 3 ఏకంగా ఉన్నారనేది వచ్చింది. అయితే అది ఒక ఫోర్జరీ, అది లేని ఒక వచనం అని దాని నుండి, బైబిల్ నుండి తీసేశారు. మరి తెలుగులో దాన్ని రాయలేదు కూడా, ఎందుకంటే అది పూర్వ పుస్తకంలో లేదని ప్రూవ్ అయిపోయింది. మరి దాని తప్ప నెక్స్ట్ బ్యాప్టిజమల్ ఫార్ములా మత్తయి 28:19 దాని గురించి కూడా లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాము. అక్కడ తండ్రి యొక్క నామంలో, కుమారుడు యొక్క నామంలో, పరిశుద్ధ యొక్క నామంలో మీరు బాప్తిజం ఇవ్వాలనేది, అది కూడా హైలీ డౌట్ఫుల్ టెక్స్ట్ అనేది కూడా మనం లాస్ట్ వీక్ క్లియర్గా చూసుకున్నాం. ఎందుకంటే బైబిల్లో ఇంటర్నల్ ప్రూఫ్ మనం చూసినప్పుడు ఆ రీతిగా ఎక్కడ కూడా బ్యాప్టిజం ఇవ్వలేదు. మరి ఆ ఒక్క టెర్మినాలజీ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. దాని గురించి డీటెయిల్గా లాస్ట్ క్లాస్లో మనం చూసేసుకున్నాం. మరి 3వ ప్లేస్లో ఆశీర్వాదము ఫార్ములా, దాన్ని కూడా మనం చదివినప్పుడు అక్కడ కూడా పరిశుద్ధాత్మని దేవుడు అనేలాగా చెప్పలేదు కదా. ఇప్పుడు ట్రినిటీ అన్నప్పుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు కదా జనరలీ ఆశీర్వాదం ఇచ్చేప్పుడు. మరి అన్నీ ఒక సంఘ కార్యంలో కూడా ఈ పాస్టర్లు, బిషప్లు తండ్రి యొక్క నామంలో, కుమారుడు యొక్క నామం, పరిశుద్ధాత్మ నామంలో, లేదా తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని యూస్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ గోస్ట్ అంటూ ఉంటారు. అయితే అది కూడా బైబిల్లో లేదు. అంటే గాడ్ ద ఫాదర్ ఉంది, తండ్రి అయిన దేవుడు అని ఉంది, కుమారుడైన దేవుడు అని లేదు, దేవుని కుమారుడని ఉంది. మరి దీనికి వ్యత్యాసం తెలుసుకోవాలా. కుమారుడైన దేవుడు అనేది లేదు, దేవుని కుమారుడని యేసు గురించి ఉంది. అదేలాగా పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఎక్కడ లేదు, దేవుని ఆత్మ అని ఉంది, దేవుడైన ఆత్మ అనేది లేదు. ఇదంతా టెర్మినాలజీ థియాలజీలో వాళ్ళు కాయిన్ చేస్తారు. అంటే దాన్ని ఫార్మ్ చేసి క్రీడ్కి అనుకూలంగా ఉండాలని ఆ పదాలని యూజ్ చేసేది చూస్తున్నాం. అది ఆ రీతిగా వచ్చింది. అయితే బైబిల్లో అది కూడా లేదు. ఎందుకంటే ఈ ఆశీర్వాద ఒక వచనంలో కూడా మనం చూసేప్పుడు అక్కడ కూడా పరిశుద్ధాత్మని దేవుడు అని అడ్రస్ చేయలేదు. అక్కడ పరిశుద్ధాత్మని మెన్షన్ చేశారు అంతే. అదే అని ఇంకొకసారి చదువుకుందాం. 2 కొరింథీయులు 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. సో ఇక్కడ దేవుడు అని ఒకరి గురించే చెప్పారు, యేసుగిరి ప్రభు అనేస్తారు. పరిశుద్ధాత్మని ప్రభును అనలేదు, దేవుడు అనలేదు. అక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. సరే, పరిశుద్ధాత్మకి దేవుడు అనేది చెప్పలేదు, ప్రభు అని చెప్పలేదు, యేసుని ప్రభు అన్నారు. అయితే దేవుడు అని ఒక్కడికే చెప్పింది, దేవుని ప్రేమ అని ఒక్కరి గురించే చెప్పి ఉన్నారు. సో అయితే థియాలజీలో ఈ క్రీడ్లో అంతా చూసినప్పుడు పరిశుద్ధాత్మ కూడా దేవుడు, తండ్రిలాగా కుమారులాగా పూజింప తగినవాడు, తండ్రి సర్వశక్తుడు, కుమారుడు సర్వశక్తుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తుడు, ఇదంతా రిపీటెడ్గా యూజ్ చేసి మనం చూసాం అథనేషియస్ క్రీడ్లో పర్టికులర్గా. అయితే ఆ ఒక టర్మ్ కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడని అడ్రస్ చేయలేదు, కుమారుడు దేవుడని చెప్పలేదు, దేవుని కుమారుడని చెప్పబడింది. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. క్రీడుకును ఇక్కడున్న వచనాలకు చాలా తేడాలు వస్తుంది. ఈ వచనాలని పెట్టుకొని మనము ట్రినిటీని అస్సలు ప్రూవ్ చేయలేము. దీన్ని లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసుకున్నాము. మరి 2 కొరింథీయులు 13:14 ఆశీర్వాద వచనంలో ఇంకొక విషయం చూడొచ్చు. అక్కడ దేవుని ప్రేమ అని చెప్పారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ అని. అయితే పరిశుద్ధాత్మ ప్రేమ అని ఎక్కడ మనం చూడలేము. యేసు ప్రేమ గురించి ఉన్నది బైబిల్లో చాలా ప్లేస్లో, దేవుని ప్రేమ అని కూడా వేరే ప్లేసెస్లో ఉంది. అయితే పరిశుద్ధాత్మ ప్రేమ అని ఇక్కడ రాలేదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
దేవుని ప్రేమ గురించి 2 తెస్సలోనిక 3:5. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చూసారా, దేవుని యొక్క ప్రేమ అని అక్కడ కూడా చెప్పారు, యేసు ఒక ఓర్పు అని. మరి యేసు ప్రేమ గురించి 2 కొరింథీ 5:14 చూసుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏమండి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అక్కడ క్రీస్తు ప్రేమ గురించి చెప్పి ఉన్నారు, దేవుని ప్రేమ గురించి ఉంది, క్రీస్తు ప్రేమ గురించి ఉంది. అదేలాగా ఎఫెసు 3:19 కూడా మనం చూడొచ్చు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. ఏమండి, జ్ఞానముకి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటానే మళ్ళీ క్రీస్తు ప్రేమ అన్నారు. అదేలాగా రోమా 8:35 కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఏమండి, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాకువాడు ఎవడు? ఇక్కడంతా దేవుని ప్రేమ గురించి ఉంది, క్రీస్తు ప్రేమ గురించి ఉంది, పరిశుద్ధాత్మ ప్రేమ గురించి లేదు అనేది మనము గమనించవచ్చు. మరి పరిశుద్ధాత్మ ఎవరు అనేప్పుడు ఒక పేరులో కూడా అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు దేవుడు అంటే ఆయనకు ఒక పేరు ఉంది, తండ్రికి ఒక పేరు ఉంది, అది యెహోవా అని తెలుగులో అన్ని ప్లేస్లో యెహోవా దేవుడు అని పాత నిబంధన చూస్తున్నాం. మరి కుమారుడికి ఒక పేరుంది, ఒక డెఫినెట్ పేరు ఉంది, ఏమిది? యేసు కదా, యేసు క్రీస్తు అని ఆయనకి ఒక పేరుంది. అయితే పరిశుద్ధాత్మకి ఏమి పేరు? ఆత్మ అన్నప్పుడు అది ఒక పేరు కాదు, అది ఒక డిస్క్రిప్టివ్ టర్మ్, అది డిస్క్రిప్షన్ అంటే అడ్జెక్టివ్. మరి అదేలాగా ఇప్పుడు కొందరు పారాక్లీటోస్ అంటే ఆదరణకర్త అంటారు కదా, కంఫర్టర్ అని అది చెప్తారు. అది కూడా ఒక అడ్జెక్టివ్, అది పేరు కాదు, అది ఒక డిస్క్రిప్షన్, ఆయన చేసే కార్య విశేషం. అది చూసారా, పేరు పర్టికులర్గా లేదు. తండ్రికి ఉన్నట్లు కుమారుడికి ఉన్నట్లు పరిశుద్ధాత్మకు ఒక ప్రాపర్ నౌన్ లేదు, అంటే సరి అయిన ఒక పేరు కూడా లేదు. మరి పేరు అనేప్పుడు ఆ ఒక ఆత్మ అనేప్పుడు, పరిశుద్ధ అంటే పరిశుద్ధము మనకు తెలుసు, అయితే ఆత్మ అనేప్పుడు పాత నిబంధనలో దేవుని ఆత్మ, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ. ఆత్మ అనేది మీనింగ్ మీరు చూస్తే మరి తెలుగులో కన్నడలో చాలా కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఆత్మ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? సోల్ అని రావాలా కదా. అయితే ఇక్కడ ఉండేది స్పిరిట్, హోలీ స్పిరిట్కి పరిశుద్ధ ఆత్మ అన్నారంటే హోలీ సోల్ అయిపోతుంది. నేను ఆత్మ గురించి క్లాస్లో మనము ఇదివరకే క్లియరిఫై చేశాము. మరి దీని గురించి ఇంకా ఫ్యూచర్లో డీటెయిల్గా చూసుకుందాము. అయితే ఆత్మ అంటే అది ఎగ్జాక్ట్ హోలీ స్పిరిట్కి కరెక్ట్గా రాదు, సోల్కి ఆత్మ అంటే కరెక్ట్గా వస్తుంది, స్పిరిట్కి వేరే వర్డ్ ఉండాలా. ఎందుకంటే ఇంగ్లీష్లో మరి తమిళ్లో ఇదంతా చూస్తే వేరే వర్డ్స్ ఉంది. హోలీ స్పిరిట్ అంటారు, హోలీ సోల్ అని చెప్పరు. అప్పుడు స్పిరిట్కు సోల్కు వేరే వేరే పదాలు ఉంది ఇంగ్లీష్లో. అదేలాగా తమిళ్లో సోల్కి ఆత్మ అంటారు, స్పిరిట్కి ఆవి అంటారు. ఆత్మ వేరు, ఆవి వేరు. ఇది ఇంగ్లీష్ తమిళ్లో మాత్రం కాదు, హీబ్రూ గ్రీక్లో కూడా సోల్కి వేరే వార్త ఉంది, స్పిరిట్కి వేరే పదం ఉంది. సోల్ అంటే నెఫిష్ అంటే అని వస్తుంది. నెఫిష్ అంటే శ్వాసమాడే ఒక జీవి, ప్రాణి అని వస్తుంది. స్పిరిట్ అంటే హీబ్రూలో రువా అని వస్తుంది. రువా అంటే ఏం తెలుసా? ఊపిరి, ఒక గాలి, విండ్ ఆర్ ఎయిర్, ఆ రీతికి వచ్చేస్తుంది. ఆత్మ అంటే ఒక ఊపిరాడే ఒక ప్రాణి అని, ఒక జంతు, లివింగ్ సోల్ అని వస్తుంది. యాక్చువల్లీ స్పిరిట్ అని అంటే రువా అని వచ్చినప్పుడు తెలుగులో అక్కడికి దానికి ఆత్మ అని చెప్పేశారు, బట్ మీనింగ్ డిఫరెంట్ వస్తుంది. అదేలాగా కొత్త నిబంధనలో న్యూమా అంటారు స్పిరిట్కి. న్యూమా అంటే అదే ఊపిరి, ప్రాణము, గాలి అని వస్తుంది. అయితే ఆత్మకి సూకి అంటారు. సూకి అంటే అది బ్రతుకున్న ఒక జీవి అని వస్తుంది కదా. ఆ రీతిగా తెలుగులో మరి కన్నడలో కూడా ఈ పొరపాటు అయింది, మనం చూస్తాము. బట్ ఇంగ్లీష్లో మరి తమిళ్లో సోలుకు వేరే పదం ఉంది, స్పిరిట్కి వేరే పదం ఉంది. ఇక్కడ మనం చూసేది హోలీ స్పిరిట్,
స్పిరిట్కి ఆత్మ కాకుండా ఒక ఆబరి అంటే ఒక గాలి, ప్రాణము ఆ రీతిగా వస్తుంది. సో అక్కడ కూడా చూస్తే అది ఒక పేరు కాదు కదా, అది ఒక గాలి, అది ఒక ఊపిరి అని మీనింగ్ వస్తుంది. అది ఒక ప్రాపర్ ప్రొనౌన్ కాదు, అంటే ఒక సరి అయిన నామవాచకము కాదు అది. సో అది మనము ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలా. ఈ సంబంధం విషయాల్లో కూడా ఎవరు, ఈయన తండ్రి కుమారులాగా ఈయన ఎవరు, రెండో కుమారుడా లేదంటే ఎవరు అనేది దాంట్లో క్లారిటీ లేదు. సో ఇదంతా ఆలోచన చేసేప్పుడు బైబిల్లో ఈ కొన్ని ఫోర్జరీ వచనాల్ని వదిలేస్తే, డౌట్ఫుల్ వచనాలను వదిలేస్తే ఎక్కడ కూడా తండ్రి కుమారుడు ఇద్దరు గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను కూడా ఈక్వల్గా ఆయనను ఒక వ్యక్తిత్వముగా ఆయనని గురించి చెప్పి ఉండేది మనం బైబిల్లో చూడలేం. అయితే అదే సందర్భంలో ఎక్కడెక్కడ తండ్రి కుమారుడు గురించి మనం చూసేప్పుడంతా పరిశుద్ధాత్మని ఇంక్లూడ్ చేయక ఉండేది మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంది. ఇప్పుడు క్రీడ్ల ప్రకారముగా తండ్రి కుమారుడు లాగానే పరిశుద్ధాత్మ కూడా కో ఇటర్నల్ అంట అండి, ఈక్వల్గా ఉన్నారు. కో ఇటర్నల్ అంటే నిత్యముగా తండ్రి ఎలాగా సర్వశక్తుడో కుమారుడు అలాగే పరిశుద్ధాత్మ కూడా తండ్రితోనూ కుమారుతోనూ సర్వశక్తుడైన దేవుడు సమానంగా ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. ఘనతలో అన్ని దాంట్లో ఈక్వల్ సేమ్ అంటారు కదా. అయితే అది బైబిల్ చూడలేము మనము. ఈక్వల్గా ఉంటే ఈ అన్ని ప్లేస్లో ఇంక్లూడ్ చేయలే కదా. అయితే రిమార్కబుల్ ఒమిషన్ చూస్తాము. ఎన్ని ప్లేసెస్లో మనం చూసేప్పుడు తండ్రి గురించి కుమారుడు గురించి చెప్పి ఉన్నారు, అయితే పరిశుద్ధాత్మని ఇంక్లూడ్ చేయకుండా ఉన్నారు. అది బైబిల్లో స్ట్రాంగ్ ఒక స్ట్రైకింగ్ ప్రూఫ్ మనము బైబిల్లో చూడవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తులు రాసిన ఒక్కొక్క పత్రికలు కూడా మీరు చూస్తేను మనకి వాళ్ళు అడ్రస్ చేసిన విధానం ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఉంది గ్రీటింగ్ చేసేకి. ఆ ఫార్మాట్ని పౌలు అయితేను, పేతురు అయితేను, యాకోబు లేదంటే యూదా, యోహాను అందరూ ఆ ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ని యూజ్ చేస్తారు ఈ గ్రీటింగ్స్ చేసేప్పుడు. వీళ్ళు రాసే లెటర్స్ ఇండివిజువల్స్కి ఉండొచ్చు, లేదంటే సంఘాలకి వాళ్ళు రాసే ఆ పత్రికల్లో ఆ ఒక గ్రీటింగ్ చేసే ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఉంది. అన్ని దాంట్లో కూడా మనం చూసినప్పుడు తండ్రి గురించి చెప్పి ఉన్నారు, కుమారుడు గురించి చెప్పి ఉన్నారు, పరిశుద్ధాత్మ గురించి చెప్పక ఉండేది మనము చూడొచ్చు. సో ఈ పత్రికలను మీరు ఏదైనా తీసుకోండి, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఏ పత్రికను తీసుకోండి, వాడు అడ్రస్ చేసిన విధానము మొదట అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. అడ్రస్ చేసిన అన్ని ఒక ప్లేసెస్లో తండ్రి గురించి మరి యేసు గురించి చెప్పి ఉన్నారు, అయితే పరిశుద్ధాత్మ గురించి అస్సలు మెన్షనే చేయలేదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోమా పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చూడండి, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు ఈ కృపా సమాధానము కలుగునుగాక అన్నారు. తండ్రి నుండి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అన్నారు. పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు క్రీడ్లో మనం చూసినప్పుడు తండ్రితోనూ కుమారుతోనూ ఏకముగా ఉన్న పరిశుద్ధాత్మ అని ఎంత రిపీటెడ్గా అక్కడ మెన్షన్ చేసి అక్కడ ఫోర్సిబుల్గా అక్కడ ఇంక్లూడ్ చేస్తారు కదా. అయితే ఇక్కడ లేదే, అసలు మెన్షనే లేదు, అక్కడ పేరే చెప్పలేదే. ముగ్గురు కో ఇటర్నల్ సమముగా ఉన్నారు అన్నప్పుడు ఒకళ్ళని ఎలాగా వదిలేస్తారు? చూడండి ఇంకొకసారి, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అలాగే చెప్పారు తండ్రి నుండి కుమారుడు గురించి. మరి 8లో ఏమని చెప్పారా? లేదు, వేరే చేంజ్ అయిపోతుంది. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ కూడా మళ్ళీ చూడండి, యేసుక్రీస్తు ద్వారా నా దేవుడికి. అక్కడ ఎప్పుడు చెప్తేనో యేసుక్రీస్తు ద్వారా దేవునికి. దేవుడు మమ్మల్ని యేసుక్రీస్తు ద్వారా ప్రేమించి ఉన్నారు. ఇలాగే తండ్రి గురించి ఉంది, కుమారుడు గురించి ఉంది. అయితే పరిశుద్ధాత్మ గురించి మెన్షన్ చేయలేదు. మరి కొరింథీయులో ఒకవేళ ఇదంతా పౌలు రాసేది అక్కడ మెన్షన్ చేశారు చూడండి. 1 కొరింథీ 1:2. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికి శుభమని చెప్పి వ్రాయునది. చూసారా? తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. తండ్రి నుండి మళ్ళీ కుమారుడు నుండి ప్రభు నుండి అని చెప్పారు. అక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదు. నెక్స్ట్ వచనం వేరే అయిపోతుంది. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా? వేరే మ్యాటర్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ గురించి మెన్షనే చేయలేదే. చూసారా? మరి 2 కొరింథీలో చూసుకుందాం. 1:1-4. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ యందంతటానున్న పరిశుద్ధులకందరికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చూడండి, అన్ని ప్లేస్లో కృప సమాధానం మీకు కలుగును గాక అన్నప్పుడు తండ్రి యొక్క నామంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చెప్తున్నారు. తండ్రి నుండి యేసు నిండి అని చెప్తున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ నుండి అని చెప్పాలి కదా. ట్రినిటీ బైబిల్లో ఉన్నట్లు ఉంటే చెప్పాలి కదా. క్రీడ్లో చూడండి అన్ని ప్లేస్లో కూడా రిపీటెడ్గా తండ్రి సర్వశక్తుడు, కుమారుడు సర్వశక్తుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తుడు. తండ్రి సృష్టింపబడలేదు, కుమారుడు సృష్టింపబడలేదు, పరిశుద్ధాత్మ సృష్టింపబడలేదు. ఈ రీతిగానే అన్ని ప్లేస్లో రిపీటెడ్గా చెప్తారు. ఇక్కడ అన్నిసారి కూడా వదిలేస్తున్నారు. తండ్రి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని చెప్పి మీకు శుభము అలాగే చెప్తున్నారు. చూసారా? మరి 2 పేతురు 1:1. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. అక్కడ దేవుని బట్టి ప్రభు అయిన యేసు గురించి చెప్తున్నారు. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. క్లియర్గా మీరు చూడొచ్చు కదా. ఇక్కడ దేవుని గురించిన అనుభవ జ్ఞానము, యేసు గురించిన అనుభవ జ్ఞానం. దేవుడి నుండి యేసు నుండి కృపా సమాధానం అని చెప్తున్నారు. ఎందుకు పరిశుద్ధాత్మ చెప్పాలి? ఆ ఫార్ములా చెప్పాలి కదా. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎంత స్ట్రాంగ్గా రక్షణ పొందాలంటే మీరు ఇదే నమ్మాలా, ఇది నమ్మకం ఉన్న వాళ్ళు నాశనం అయిపోతారని. అక్కడంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. అది ఇక్కడ ఎందుకు చెప్పలేదు? పౌలు, పేతురు ఎవరు అలా చెప్పలేదే. తండ్రి కుమారుడు గురించి చెప్తున్నారు, దేవుడి గురించి, ప్రభు గురించి చెప్తున్నారు. ఇక పరిశుద్ధాత్మని అస్సలు మెన్షనే చేయలేదు. మరి జూడాలో 1:1. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా
తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి ఉమ్, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉమ్. పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. క్లియర్గా చూడండి, తండ్రి నుండి భద్రము చేయబడినది, పిలువబడి యేసులో భద్రపరిచిన వాళ్ళని చెప్తున్నారు. మరి పరిశుద్ధాత్మలో అని ఏమైనా చెప్పాలి కదా, ఉంటే అక్కడ అసలు చెప్పలేదే. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. చూసారా, అదರಿಂದ మనం చూసేప్పుడు ఇదంతా ఒమిట్ అయింది. చాలా స్ట్రైకింగ్గా ఉంది. మీరు థియాలజీలో చెప్పేలాగా, క్రీడ్లో చెప్పేలాగా ఉంటే మనము తీసుకోవచ్చు. అన్ని ప్లేస్లో తండ్రి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి అని అన్ని ప్లేస్లో అలా వచ్చేసి ఉంటే ఆటోమేటిక్గా అందరూ నమ్మేవచ్చు కదా. అయితే అలాగా ఒక్కొక్క ప్లేస్లో కూడా మిస్సింగ్గా ఉంది, ఇంక్లూడ్ చేయలేదే. అది మనము చూడవచ్చు. మరి బైబిల్లో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మని నమ్మాలా అనేది లేదు. దేవుని నమ్మాలా, దేవుని విశ్వసించాలా, యేసు ప్రభుని విశ్వసించాలా అనేది ఉంది. పరిశుద్ధాత్మని నమ్మాలా, పరిశుద్ధాత్మని విశ్వసించాలా అనేది ఎక్కడ లేదు. క్రీడ్లో ఉన్నట్లు, క్రీడ్లో ఇదే మన విశ్వాస ప్రమాణము. పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు, తండ్రితోనూ కుమారుడితోనూ పరిపూర్ణమైన దేవుడు. ఇది క్రీడ్లో ఉంది, విశ్వాస ప్రమాణంలో. అయితే బైబిల్లో ఎక్కడ కూడా మీరు పరిశుద్ధాత్మని విశ్వసించండి, పరిశుద్ధాత్మని నమ్మండి అని లేదు. దేవుని నమ్మండి అని ఉంది, యేసు ప్రభుని నమ్మండి, విశ్వసించండి ఉంది. పరిశుద్ధాత్మని నమ్మండి అని లేదు. మీరు దేవుని నమ్మితే, యేసు ప్రభుని విశ్వసిస్తే పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారని ఉంది. పరిశుద్ధాత్మ వరముగా దేవుడు ఇస్తాడు. అయితే పరిశుద్ధాత్మనే నమ్మాలని ఎక్కడ లేదు. మన రక్షణ కొరకు కూడా దేవుని నమ్మాలని, యేసుని నమ్మాలని ఉంది. అయితే పరిశుద్ధాత్మని నమ్మితేనే నిత్య జీవము, రక్షణ అనేది ఎక్కడ లేదండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్లో మీకు దేవుని నమ్మాలా అనేది మాకు తెలిసిన వచనం ఇంకొకసారి చదువుదాం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుడు ఉన్నాడని నమ్మాల కదా. మరి రక్షణ గురించి చెప్పే మెయిన్ టెక్స్ట్ వచ్చి రోమ్లో ఉంది కదా. రోమ్ 10లో మనం చూసేప్పుడు రక్షణ ఎలా దొరుకుతుంది అని చెప్పేప్పుడు కూడా చూడండి, 9 నుండి 10వ అధ్యాయము 9 నుండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అదే అక్కడ రక్షణకు అదే చేయాలి మనము. యేసు ఆయన నుండి వచ్చాడని, మన కొరకు చనిపోయాడని, తర్వాత దేవుడు ఆయనని లేపాడని మనసులో నమ్మితే చాలు, నీకు రక్షణ అన్నారు. చూడండి ఇంకోసారి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అలాగే దేవుడిని నమ్మాలా, యేసుని విశ్వసించాలా. తర్వాత ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూసారు, హృదయంలో విశ్వసిస్తే నువ్వు నీతివంతుడైపోయావు. చూసారా, పాపమంతా కడగబడింది. నువ్వు నోటిలో అరిక చేస్తే, ఒప్పుకుంటే నీకు రక్షణ అయిపోయింది అనేసారు. చూసారా. తర్వాత ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవుడిలో విశ్వసించేవాడు ఎవడు సిగ్గుపడు అని లేఖనంలో చెప్పబడింది అన్నప్పుడు, లేఖనంలో ఎక్కడ వంటి చూస్తే యెరెమీయా 17:7, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకోవాలా, నమ్మవాడు ధన్యుడు అని. మరి యోవేల్ 2:32, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. అదే ఉంది, యెహోవా నామం బట్టి ఆయనను ప్రార్థన చేసేవాడు రక్షింపబడు. యేసు నామంలో ప్రార్థన చేయాల, దేవుని నామంలో ప్రార్థన చేసేవాడు
రక్షింపబడతారు. అదే ఇక్కడ రోమాలో చెప్పేది చూడండి, రోమా 12 అదే 10-12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూసారా, ఆయన పేర్లు ప్రార్థన చేసేవాడు అందరికీ కృప చూపించేకి ఐశ్వర్యం ఉన్నాడు. మరి 13లో ఎవరైతే ఆయన నామములో పిలుస్తారో ప్రార్థన చేస్తారు వాడు రక్షింపబడునుంది. హూస్ ఎవర్ షల్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బీ సేవ్డ్. 13లో రక్షింపబడతాడు. అయితే ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మని ప్రార్థన చేయాలని ఎక్కడ లేదు. పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయడం ఎక్కడైనా ఉందా? దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలని ఉంది కదా. ప్రభునామములో దేవుని నామములో ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అదే పరిశుద్ధాత్మకి ప్రార్థన చేయండి అని ఎక్కడ లేదు. దేవునికి ప్రార్థన చేయాలి, యేసు నామములో దేవుని దగ్గరికి ప్రార్థన చేయాలని ఉంది. పరిశుద్ధాత్మని ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మకే ప్రార్థన చేయాలని ఎక్కడ లేదు. పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలని ఉంది. అది వేరే డిఫరెన్స్ అండి. ఆత్మ పొందిన వాళ్ళై ఆత్మలో మనం ప్రార్థన చేసేది వేరు, ఆత్మకు ప్రార్థన చేసేది వేరు కదా. అది మనము బైబిల్లో చూడొచ్చు క్లియర్గా. యూదా 1:20 చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయండి అని ఎక్కడ లేదు. చాలా జనం పరిశుద్ధాత్మ దేవుడా అని పరిశుద్ధాత్మకే ప్రార్థన చేస్తారు. అయితే బైబిల్లో ఎక్కడ ఎవరు అలా ప్రార్థన చేయలేదు. దేవుడా అని తండ్రిని చూసి యేసునామంలో తండ్రిని ప్రార్థన చేస్తారు తప్ప పరిశుద్ధాత్మనే ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కడ లేదు. మరి విశ్వసించేప్పుడు ఇంకొక వచనం చూసుకుందాము. క్లియర్గా దేవుణ్ణి విశ్వసించాలా, యేసుని విశ్వసించాలా. అది యోహాను 6:29 కూడా చూడొచ్చు. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఆయన పంపిన వాడిని మీరు విశ్వసించుటవే దేవుని క్రియ. మీరు విశ్వసిస్తే రక్షింపబడతారు. ఎందుకంటే యూదులు ఆల్రెడీ దేవుణ్ణి విశ్వసించే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి యెహోవాని ఎరిగి ఉన్నారు. యెహోవాని వాళ్ళు విశ్వసించే ఆ విశ్వాసంలో ఉన్నారు. యేసు గురించే వాళ్ళకి తెలీదు. సో యేసు గురించి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు యేసుని విశ్వసిస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు యెహోవాని విశ్వసించారు కాబట్టి యేసుని విశ్వసించు రక్షణ అవుతుందని యూదులు చెప్పారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కృత్యము 16:31 కూడా అక్కడ వాళ్ళకి చెప్పేప్పుడు, ఆ జైలర్కి చెప్పేప్పుడు ఏం చెప్తారు? 16:31 అపోస్తులు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి వాళ్ళకి దీక్షాస్థానం ఇచ్చారు, బాప్తిజం ఇచ్చారు. సో ఏమనుంది? యేసు ప్రభుని నువ్వు విశ్వసించు, నువ్వు నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందుతారు. సో యూదులకి ఆల్రెడీ తండ్రిని విశ్వసించారు కాబట్టి యేసుని విశ్వసిస్తే చాలు. అయితే అన్యులు వచ్చినప్పుడు మనకి తండ్రి కూడా తెలియదు, యేసు కూడా తెలియదు అన్నప్పుడు తండ్రి ఎవరనేది మనము తెలుసుకోవాలా, మరి యేసుని కూడా తెలుసుకోవాలా. అప్పుడు ఆయనని తండ్రిని యేసుని విశ్వసించేప్పుడు మనకి నిత్య జీవం వస్తుంది. ఇది యేసునే తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు చెప్పే మాట చూడండి, యోహాను 17:1-3 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చూసారా, ఇది యేసు తండ్రి దగ్గర చెప్తానేది. తండ్రి అక్కడున్నారు, తండ్రిని అడ్రస్ చేసి నాకు ఇచ్చిన ఆ కృప నాలో నిత్య జీవం ఇచ్చేది తండ్రి దగ్గర చెప్తూ ఒక మాట చెప్తారు అక్కడ. నెక్స్ట్, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అక్కడ చెప్పాను, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన
నన్నును విశ్వసించుటవే అంటే ఎరుగుటవే నిత్య జీవం అన్నారు. చూడండి ఇంకోసారి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంతే చెప్పారు. నిన్నును నువ్వు పంపిన నన్ను నమ్మేదే నిత్య జీవం. అక్కడ పరిశుద్ధాత్మను అని చెప్పాలి కదా. నిన్ను నన్ను మాతో సమముగా ఉన్న పరిశుద్ధాత్మను ఎరుగుటమే నిత్య జీవం చెప్పారా? ఎక్కడ చెప్పలేదండి. తండ్రిని నమ్మాలని ఉంది, యేసుని నమ్మాలని ఉంది. అయితే పరిశుద్ధాత్మ నమ్మాలా అనేది ఎక్కడ లేదు. మన నిత్య జీవము కావాలా, పాప క్షమాపణ కావాలా, ఏమి కావాలంటే నువ్వు తండ్రి పేరట మనము ప్రార్థన చేయాలా, యేసు నామంలో తండ్రి దగ్గర ప్రార్థన చేయాలని ఉందో తప్ప పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసేది, పరిశుద్ధాత్మను విశ్వసించేది అప్పుడే నిత్య జీవం అనేది ఎక్కడ బైబిల్లో లేదు. సో ఈ అన్ని ప్లేసెస్లో పరిశుద్ధాత్మని ఇంక్లూడ్ చేయక ఉండేది చాలా స్ట్రైకింగ్గా మనము గమనించాలా. మరి ఇంకొక ప్లేస్లో దేవుని చిత్తం ఏమి అనేప్పుడు చెప్పేప్పుడు లోకంలో ఉన్న అందరూ రక్షణ పొందాలా, రక్షణ పొంది సత్యము గురించిన అనుభవం పొందుకోవాలా అనేది దేవుని చిత్తముని చెప్తూ వస్తూను అక్కడ కూడా చూడండి తండ్రి గురించి చెప్తున్నారు, యేసు గురించి చెప్తున్నారు, పరిశుద్ధాత్మ గురించి అస్సలు మెన్షన్ చేయలేదు. 1 తిమోతి 2:3-6, 1 తిమోతి 2:3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఏమి సత్యము? దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఏమండి, దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికు మధ్యవర్తి ఒక్కడే, అది యేసుక్రీస్తు అనేసారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడుంది? సీన్లోనే లేదు అసలు. దేవుడు ఒక్కడే అన్నాడు. మళ్ళీ అక్కడ ఒక పాయింట్ నోట్ చేయాలి. దేవుడు ముగ్గురులో ఒకటి అని చెప్పలేదు, దేవుడు ఒక్కడే అన్నాడు. మరి యేసుని సపరేట్గా మధ్యవర్తి చేసేసారు అక్కడ. దేవునికి మనిషికి ఉన్న మధ్యవర్తి యేసు అన్నారు. సో దేవుడు ఒకడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే, అది యేసుక్రీస్తు అనేసారు. మరి నెక్స్ట్ ఏమైనా చెప్పారో చూడండి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. చూసారా, ఇదే సాక్షి యుక్త కాలంలో అందరికి ఇయ్యబడును అని చెప్పేశారు తప్ప దేవుడు ఒకడు, మరి కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ ఇంకొకరు, ముగ్గురు ఒకటే, ఇది అస్సలు మనం చూడలేము. యోహన్న కూడా అద్వితీయ సత్యదేవుడ నిన్నును నువ్వు పంపిన యేసును అన్నారు. అక్కడ కూడా ఇద్దరినే చెప్పారు. పరిశుద్ధాత్మని క్లియర్గా ఇక్కడంతా ఎక్స్క్లూడ్ చేసినట్లు మనం చూడొచ్చు కదా. సో సోదర సోదరి ఈ రీతిగా ఉన్నప్పుడు యోహాన్లో కూడా పత్రికలో రాసేప్పుడు నిజంగా మనకున్న సహవాసము ఎవరితో అని చెప్పుకొని వస్తారు. యోహాను మీకు జ్ఞాపకం ఉంది కదా, అప్పుడు చాలా దుర్బోధనలు, నాస్టిసిజం, ఇదంతా వేరే వేరే బోధలు వచ్చేప్పుడు ఆయన లాస్ట్లో రాసే లెటర్స్ ఇది. అక్కడ కూడా చెప్తారు మన సహవాసము ఎవరితో ఉన్నది అని చెప్తున్నారు. చూడండి 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంతే, మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితోనూ తన కుమారుడు యేసుతోనూ ఉన్నది. మాతో మీకు సహవాసం ఉండాలని రాస్తున్నాము. మా సహవాసము తండ్రితోనూ తన కుమారుడితోనూ ఉంది. మరి పరిశుద్ధాత్మతోనూ ముగ్గురుతోనూ ఉందా? లేదే, తండ్రితోనూ కుమారుడితోనూ అంతే చెప్పారు సహవాసము. మరొకసారి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను
ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుతోనూ ఉన్నది. మరి ఇదే సరి అయిన క్రీస్తు బోధ అని కూడా మళ్ళీ అఫర్మ్ చేసి చెప్తున్నారు. క్రీస్తు బోధ ఎన్నెన్నో బోధలు ఉంది కదా, ఎన్నెన్నో క్రీడ్లు ఉంది. రోమన్ క్యాథలిక్ క్రీడ్లు మనం ఏమేమి చూసుకున్నాము, అదే ప్రొటెస్టెంట్లు ఫాలో అవుతున్నారు, ఆర్థోడాక్స్ క్రీడు. అయితే బైబిల్లో ఉన్న క్రీస్తు బోధ ఉన్నవాళ్ళు ఎవరిని నమ్మాలా? చూడండి, 2 యోహాను 1:9. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంతే అండి. నిజమైన క్రీస్తు బోధలో ఉన్నవాళ్ళు దాన్ని అంగీకరించేవాడు తండ్రిని తన కుమారుడిని పొందుకొని ఉన్నాడు. చూడండి ఇంకోసారి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు. చూడండి, క్రీస్తు బోధలో నిలిచి ఉండేవాడు, అదే కంటిన్యూ అయ్యేవాళ్ళు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తండ్రిని కుమారుని అంగీకరించేవాడు వాడే నిజమైన బోధలో, క్రీస్తు బోధలో నివసించుతున్నాడు అని తెలుసుకుంటున్నాము. దానివల్ల సోదర సోదరి ఇక్కడంతా హోలీ స్పిరిట్ని మూడో వ్యక్తిగా ఈక్వల్గా అసలు యూజే చేయకుండా ఉండేదే మనము చూడవచ్చు. మరి యేసు కూడా తన మినిస్ట్రీ టైంలో కూడా ఆయన ఎవరు, ఆయన నిజమైన మెస్సయ్య అనేది ఏమి సాక్షి అని వాళ్ళు యూదులు అడిగేప్పుడు ఆయన పాత నిబంధనలో చెప్పినది ప్రకారంగా 2-3 సాక్షులు ఉంటే కానీ ఒక విషయము నిజమని అంగీకరింపబడదు. ఎవరైనా ఇప్పుడు మర్డర్ చేశారని వాడికి మరణదండనం ఇచ్చేప్పుడు, అంటే డెత్ సెంటెన్స్ ఇచ్చేప్పుడు 2 లేక 3 సాక్షులు ఉంటేనే ఆ దండన ఇయ్యాలా, ఒక్కరు సాక్షితో ఇవ్వకూడదని దేవుడు చెప్పి ఉంటారు. దాన్ని యేసు కోర్చిస్తున్నారు. చూడండి, ద్వితోపదేశకాండము 17:6. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. సో ఒక్క సాక్షి ఉండకూడదు, 2 సాక్షి ఉండాలా, లేదంటే 2-3 సాక్షి ఉండాలని ఉంది కదా. అలా ఉన్నప్పుడు యేసు సాక్షి, ఏం సాక్షి ఉంది, ఏం ప్రూఫ్ నువ్వే క్రీస్తు అని అడిగినప్పుడు వాళ్ళు యేసు చెప్పే మాట చూడండి, యోహాను 8:17. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. అక్కడ 2 మనుషులు అంటున్నారు, 2 మనుషుల గురించి చెప్తున్నారు. సాక్షి 2 మనుషుల గురించి చెప్పేప్పుడు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పెను. ఇక్కడ చూడండి, నేను నా గురించి నేనే చెప్పుకునేది మాత్రం కాదు, తండ్రిను నా గురించి సాక్షి ఇస్తున్నారు, కాబట్టి 2 సాక్షులు ఉన్నారు కదా అంటున్నారు. అప్పుడు 3 ఉండింటే 3 సాక్షి ఉన్నారా అని పరిశుద్ధాత్మను కూడా చేర్చుకొని చెప్పొచ్చు కదా. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా ఈయన స్టాండ్. చెప్పలేదే, నా సాక్షి ఇస్తున్నాను, తండ్రి కూడా సాక్షి ఇస్తున్నారు, 2 సాక్షి ఉన్నారని. అక్కడ ఏం చెప్పింది, 2 లేక 3 సాక్షులు ఉండాలని. 3 సాక్షి ఉండింటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా ఉండింటే అక్కడ పరిశుద్ధాత్మను కూడా సాక్షి, 3 సాక్షి అని చెప్పాలి కదా. మరి 1 యోహాను 5:7 చేర్చబడింది, అలాగే చేర్చేశారు కదా. పరలోకంలో సాక్షి ఇచ్చేవాళ్ళు 3, తండ్రి, వాక్యము, మరి పరిశుద్ధాత్మ 3 ఏకంగా ఉన్నారని. అలాగా యేసు చెప్పలేదే, అది చేర్చబడింది, మనము తెలుసుకున్నాము. అలాగ ఉండింటే అసలు యేసు చెప్పాలి కదా. ఇక్కడ చెప్పకుండా నేను సాక్షిస్తున్నాను, తండ్రి కూడా ఉన్నారు సాక్షి అంటున్నాను. చూడండి మళ్ళా 8:16 కూడా, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. నేను ఒక్కడే కాదు, నా తండ్రిను ఉన్నాము మేము అంటున్నారు. 2 గురించే చెప్తున్నారు, 3 గురించి చెప్పలేదే. అయితే ట్రినిటీ బోధ ప్రకారంగా 3 ఒక్కరు ముగ్గురు అంటారు. ఇక్కడ అన్ని ప్లేస్లో 3 లేదు.
ఇద్దరే చెప్తున్నారు, తండ్రి మరి కుమారుడు, దేవుడు మరి ప్రభు, ఇదే చెప్తున్నారు. మరి ఇంకొక ప్లేస్లో కూడా నన్ను మీరు ప్రేమించేవాళ్ళుగా ఉంటే నా ఆజ్ఞలు మీరు కైకొంటారు, అప్పుడు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తారు, మేమిద్దరూ మీలో వచ్చి బిడారం చేసుకుంటున్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది యోహాను 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవరు? మేము అన్నారు. ఎవరు? నేను, నా తండ్రి. చూసారు, నా తండ్రిను ఆయనని ప్రేమిస్తాడు, అప్పుడు మేము వచ్చి ఆయనలో నివాసము చేస్తామన్నారు. అదే యోహాను చెప్పింది. ఆ ఒక విశ్వాసంలో నివాసించేవాడు తండ్రిను కుమారుని పొందినవాడుగా ఉన్నాడని 1 యోహాను 2:24. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి, మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. చూసారా, కుమారుడు యందును తండ్రి యందును నిలుతురు. అక్కడ ఏం చెప్పారు? అదే చెప్పారు. నన్ను ప్రేమిస్తే నా వాక్యంని మీరు నా ఆజ్ఞలను కైకొడితే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తారు, మేము నీలో నివాసం చేస్తాం. ఆ దాంట్లో కంటిన్యూ అయితే కుమారుడిని తండ్రిని పొందినవాడుగా ఉన్నాడని అప్పుడు మనకి నిత్య జీవం ఇస్తారంట. 25. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అదే వాగ్దానం, మాకు నిత్య జీవం వచ్చేస్తుందని చెప్పారు. దానివల్ల ఇక్కడ అన్ని ప్లేస్లో అపోస్తులు ఎవరు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని ముగ్గురును మెన్షన్ చేయలేదు, మరి యేసు ప్రభును మెన్షన్ చేయలేదు. ఇక్కడ అన్నీ రిపీటెడ్గా మనం ఏం చూస్తున్నామంటే తండ్రిని నమ్మాలా, యేసుని విశ్వసించాలా. తండ్రి ఉన్నారు, మరి కుమారుడు ఉన్నాడు, ఇదే మనం చూస్తున్నాము తప్ప ఈ అన్ని ప్లేస్లో పరిశుద్ధాత్మను ఉన్నారని, వాళ్ళను ఇన్క్లూడ్ చేయాలని, వాళ్ళని విశ్వసించాలని, వాళ్ళ నామంలో ప్రార్థన చేయాలని ఎక్కడ చెప్పబడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫైనలీ ప్రకటనలో అందరూ లేచి వస్తారు, ఉన్నవాళ్ళు, పరలోకం ఉన్నవాళ్ళు, భూమి కింద అంటే చనిపోయే పునరుత్థానం వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నారు. అప్పుడైనా మెన్షన్ చేయలేదు కదా పరిశుద్ధాత్మని, అక్కడూ మెన్షన్ చేయలేదండి. చూడండి, ప్రకటన 5:13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. అక్కడ కూడా చూడండి, ఎవరికి చెప్పారు? సింహాసనుడా ఉన్నవాడుకును గొర్రె పిల్లకును. చూసారా, మరి పరిశుద్ధాత్మకును అని చెప్పారా? లేదే. సింహాసనుడైన దేవుడికి మరి గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. అందరికీ తెలుసు, లోక పాపముని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అంటే యేసునే. ఆ అధ్యాయంలో మీరు పైనుండి చదివితే దేవుడు ఇచ్చిన స్క్రాల్ అంటే సురుడిని ఎవరు ఓపెన్ చేసే అరుతులు లేదు. అప్పుడు గొర్రెపిల్ల వధింపబడినట్లు వచ్చి ఆ 7 సీల్స్ని ఓపెన్ చేసింది కదా, అది యేసు అని మనకు తెలుస్తుంది. సో తండ్రి దగ్గర దాన్ని తీసుకొని ఈ గొర్రెపిల్ల దాన్ని బయలుపరిచినట్లు అప్పుడు చెప్పే మాట ఇది. ఇంకోసారి వినండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. చూస్తారా, స్తోత్రము, ఘనత, ప్రభావము యుగ యుగముకు ఎవరికి మాత్రమే? సింహాసనారుడైనకు గొర్రె పిల్లకు. పరిశుద్ధాత్మకనుందా? ఇక్కడ చెప్పనే లేదే. మరి ఇన్ఫ్యాక్ట్ పరిశుద్ధాత్మకి సింహాసనంలో ఎక్కడూ కూర్చొని అలాగా లేదు బైబిల్లో. తండ్రి కూర్చొని ఉన్నాడు, తండ్రి మాటకి లోబడి
భూమికి వచ్చి శ్రమను పొందిపోయిన తర్వాత యేసుకి తండ్రి కుడి పార్శ్వంలో ఆయన తండ్రి సింహాసనంలో ఆయనకి కూర్చునేలాగా దేవుడిచ్చాడు. అదేలాగా యేసు ప్రభు ఎవరైతే ఆయనను విశ్వసించి ఆయనలాగా జయించుతారో వాళ్ళకి కూడా సింహాసనంలో కూర్చొనే అర్హత ఇస్తారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ సింహాసనంలో ఉన్నట్లు లేదే. చూడండి కడపెట్టి వచనము 3:21 ప్రకటన. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఎంత క్లియర్గా, నేను జయించి తండ్రి సింహాసనం కూర్చున్నట్లు జయించేవాడికి నాతో కూడా సింహాసనం కూర్చుని అర్హత ఇస్తానని మరొకసారి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చూసారా, అలాగా సింహాసనంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. మరి గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు ఉన్నారు. వాళ్ళకి ఘనత, ప్రభావము, మహిమ ఎప్పుడు చెల్లేది. మరి సింహాసనంలో వాళ్ళతో ఏలేవాడు ఎవరంటే జయించే సంఘము. తర్వాత వాళ్ళకు ఆ కూర్చొని అధికారం ఇస్తారు తప్ప ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సింహాసనంలో కూర్చున్నట్లు వాళ్ళు ముగ్గురు ఉన్నట్లు ఎక్కడ లేదండి. మనం ఎన్నో చూస్తాం కదా, ఆర్టిస్టులు రాసేది తండ్రిని ఫస్ట్ చూపిస్తారు. తండ్రిని వయసైన ఒక వ్యక్తిలాగా కొన్ని ప్లేసెస్లో బాల్డెడ్ చేసేస్తారండి. తలలో ఎంటికలో లేకుండా వయసైన ఒక మనిషిలాగా తండ్రి అంట. చూడండి, సృష్టికర్తకే తలలో ఎంటికలు లేదంట, బాల్డ్ అయిపోయిందంట. అలాగా చూపిస్తారు. మరి నెక్స్ట్ యేసు ప్రభుని యంగ్ అంటే యవనస్తుడుగా, నల్లని ఎంటికలంతా ఉంది, సిలువ పెట్టుకొని కూర్చున్నట్లు. నెక్స్ట్ పరిశుద్ధాత్మని క్లీన్ షేవ్ లాగా నీట్గా అక్కడ ఒక పావురమును పెట్టుకొని కూర్చున్నట్లు. ముగ్గురు దేవుడు ఉన్నట్లు సింహాసనంలో ముగ్గురు. అదే కదా చెప్తారు కదా, గాడ్ ఇన్ 3 పర్సన్ బ్లెస్సెడ్ ట్రినిటీ అని. తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కాదు ముగ్గురు ఒకటే. ఇదంతా ఈ బైబిల్లో ఎక్కడుందండి? ఒక్క వచనం ఉందా అలాగా? అన్ని ప్లేస్లో తండ్రి ఉన్నారు, యేసు ఉన్నారు కదా. తండ్రి సింహాసనం ఉన్నారు, వాళ్ళ ముంద గొర్రెపిల్లగా యేసు ఉన్నారు. అద్వితీయ సత్యదేవుడిగా తండ్రి, మధ్యవర్తిగా యేసు కదా. ఇదే మనము చూస్తున్నాము తప్ప ఇదన్ని ప్లేస్లో పరిశుద్ధాత్మ కూడా ఏకదేవుడుగా, మూడో ఒక వ్యక్తిత్వముని పొందిన సంపూర్ణ దేవుడుగా ఎక్కడ లేదండి. దానివల్ల మన లాస్ట్ క్లాస్లో ట్రినిటీ అంటే ఏమి, ముగ్గురు ఉండాలా, ముగ్గురు ఒక్కడే అని ఈ క్రీడ్లో ఉన్నది ఏమనేది చూసుకున్నాము. అయితే దాన్ని బట్టి ఏ వచనంలో కూడా బైబిల్లో ఆ ఒక్క కాన్సెప్ట్కి ఆధారం ఇచ్చే వచనం బైబిల్లో ఎక్కడ లేకుండా ఉండేది మనము చూడొచ్చు. దానివల్ల ఎంత క్లియర్గా ఉందండి ఇన్ని వచనాల్లో పరిశుద్ధాత్మని మెన్షన్ చేయక ఉండుట. ఓన్లీ ఫాదర్, దేవుడి గురించి, కుమారుడు గురించి మాత్రమే ఉండేది. 3 in 1 ఎక్కడ లేదు. ఎంత క్లియర్గా తెలుస్తుందండి ఇన్ని వచనాలు చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మను చేర్చి ఉన్న వచనాలే లేదు. అయితే ఉన్న వచనాలంతా పరిశుద్ధాత్మని ఇంక్లూడే చేయలేదు. ఎంత క్లారిటీగా ఉంది ఇది. అయితే ఇంత గొప్ప గొప్ప స్కాలర్స్ అంట, స్క్రైబ్స్, సెయింట్స్ అంట, వీళ్ళంతా ఈ థియోలజియన్స్, ఈ క్రీడ్ వాళ్ళు చేసిన గొప్ప సెయింట్స్ వీళ్ళు. అంత ఈజీ మ్యాటర్ వాళ్ళకి తెలియలేదే. ట్రినిటీ ఎక్కడండి ఉంది బైబిల్లో? పరిశుద్ధాత్మని మూడో వ్యక్తిగా ఎక్కడుందండి బైబిల్లో? ఒక పేరు లేదు, ఒక రిలేషన్షిప్ లేదు, బైబిల్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. అయితే వీళ్ళు ఆ బోధనే కరెక్ట్, ముగ్గురు దేవుడు ఉన్నారు, ముగ్గురు ఉన్నారని వీళ్ళంతా డిసైడ్ చేసి అదే ఫాలో చేస్తున్నారు. చూసారా? దానివలన నెక్స్ట్ క్లాస్లో మనము పరిశుద్ధాత్మ అంటే ఏమని అది తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఒక మూడో వ్యక్తిగా లేకుండా మనము ప్రూవ్ చేసుకున్నాము. అయితే పరిశుద్ధాత్మ బైబిల్లో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అంటే యాక్చువల్లీ ఏమి, బైబిల్లో ఆది కాండం నుండి లాస్ట్ వరకు పరిశుద్ధాత్మ అంటే ఏమి అనేది
దేవుని చిత్తం అంటే నెక్స్ట్ క్లాస్లో మనం సంపూర్ణంగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు.